ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. ఈ లోక జ్ఞానం చొప్పున మనము సిలువ వర్తమానమును గ్రహించలేం. సిలువను గూర్చిన వార్త ఈ లోక జ్ఞానమునకు అందనిది, వారికి వెరితనముగా కనిపిస్తుంది. అందుకే దేవుడు ఈ లోక జ్ఞానమును వెరితనముగా చేసి ఉన్నాడని అపోస్తలుడైన పౌలు అంటాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా కలుగు రక్షణను గ్రహించలేని మనుషుల జ్ఞానము వ్యర్థమే. అందులోకే మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. రక్షింపబడు వారికి శిలువ దేవుని శక్తి. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై దేవుడు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఈ లోక జ్ఞానముతో ఏ మనుష్యుడు దేవుని రక్షణ ప్రణాళికను గ్రహించగలడు? ఎట్టి పరిస్థితుల్లో గ్రహించలేడు. కాబట్టి మన విశ్వాసము ఈ జ్ఞానం మీద ఆధారపడరాదు, కానీ దేవుని శక్తిని కనపరచు శిలువ సందేశం మాత్రమే మనకు ఆధారం అవ్వాలి.